ఒకటి దయాకర్ గారు, కేసీఆర్ ఏం చెప్తాడని రాష్ట్రం అంతా ఎదురు చూసింది. ఇదైతే ఒప్పుకోవాలి. ఏం చెప్పిండు నువ్వు చెప్పు సార్. ఏం చెప్తాడని అంటే ఏం చెప్తాడని అయితే వెయిట్ చేసింది. ఎందుకంటే టీవీ వ్యూవర్షిప్ నేను అన్ని చెప్పలేదు కాబట్టి నేను అంటున్నది. అన్ని ఛానల్ చూస్తే బహిరంగ సభలో కాదు, న్యూట్రల్ పర్సన్స్ అయినా లేకపోతే రాని వాళ్ళు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అందరూ కూడా ఎదురు చూశారు. అంటే మొన్న రేవంత్ రెడ్డి అన్నాడు కదా, ఇంకా కేసీఆర్ పని అయిపోయింది అదే కాదని. స్టిల్ మరి ఇప్పటికి ఈజ్ ఎ వెరీ బిగ్ ఫోర్స్. అంటే ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు ఎక్కువ ఆపరేట్ చేస్తున్నా సరే కేసీఆర్ ఏం చెప్తాడు అన్న కరోనా సమయంలో వెయిట్ చేశారు కదా, అదే నాకు అనిపించింది నిన్న టీవీ వ్యూవర్షిప్ లో అవి చూస్తే కనుక. ర్యాలీ నేనేమంటున్నంటే ఎదురు చూపు అనేది ఎదురు చూస్తారు సరే, ఏమంటాడో బయటకు వచ్చి మనోడు ఇన్ని రోజులు రాలేదు కదా అని చూసిన వాళ్ళు చూసి ఉంటారు. కానీ నేనంటున్న దీంట్లో కొత్తదనం ఏది అనే ప్రశ్న ఒకటైతే, ఇప్పటికి మీరు మీడియాలో ఆయన మాట్లాడింది ఇస్తున్నారు, ఆయన చెప్పింది అబ్బా ఇట్లా మాట్లాడి అట్లా మాట్లాడి, నేను పొద్దుగాల నుంచి కూడా వాచ్ చేస్తున్న కొన్నిటిని. ఎవరైనా మీరు రాజకీయ తర్కంతో మీడియా ప్రశ్నించిన దాఖలాలు అయితే నేను చూడాలి. మేము ఇన్నిసార్లు చెప్తున్నాం. ఆయన ప్రశ్నించడానికి ఏం లేదు, ఆయన బహిరంగ సభలో మాట్లాడారు, వెళ్ళిపోయారు. అండ్ వ్యూస్ కూడా చెప్పొచ్చు కదా, భరత్ కూర్చొని నేను వ్యూస్ చెప్తున్నా కానీ మీరు మధ్యలో కేసీఆర్ మళ్ళీ వస్తాడా అంటే నేను చెప్పా, మా యాంకర్ అడిగిన ప్రశ్నకు మళ్ళీ రాడు, ఇంకా 6 నెలలు సంవత్సరం వరకు రారు. ఆయన స్ట్రాటజీ అంతా, ఆయన శైలి అంతా రోజు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లు అవి చేసే వ్యక్తి కాదైనా. నేను మాట్లాడితే లక్షలాది మంది వినాలని కోరుకుంటాడు అంతే తప్ప డైలీ మాట్లాడి ఏదో అది కావాలని అనుకోడు. ప్లస్ ఇప్పుడు ఎలక్షన్ చాలా టైం ఉంది, 3.5 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇప్పుడే ఎక్కువ మాట్లాడు అని చెప్తున్నాను. నేనేమంటున్నా భరత్ భాయ్, మీరు మౌలికంగా మీరు బీఆర్ఎస్ నాయకులు వచ్చినప్పుడు అడగాల్సింది ఏంటంటే, ఇప్పుడు భారత రాష్ట్ర సమితి అనేది జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ? జాతీయ పార్టీ అయితే జాతీయ అధ్యక్షుడు ఎవరు, రాష్ట్ర పార్టీ కూడా ఉంటే రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? ఇది కేవలం కేసీఆర్ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నాడా? ఇన్నరా? అది బీఆర్ఎస్ కి 25 సంవత్సరాలా లేకపోతే టిఆర్ఎస్ కి 25 సంవత్సరాలా? ఇవన్నీ ఎవరు బీఆర్ఎస్ పేరు మార్చుకుంది ఒకటే కదా, అదే మరి అలా ఎవరైనా చెప్పిండ్రా? పోనీ బీఆర్ఎస్ కు రాష్ట్ర అధ్యక్షుడు ఎవరో చెప్పగలుగుతారా? రెండు ఆయన కూడా ఉండొచ్చా? ఇట్లా కూడా ఉంటదా? జాతీయ అధ్యక్షుడు అంటే జాతీయ పార్టీగా అఫీషియల్ డిక్లరేషన్ ఏం లేదు కదా. ఎన్నికల కమిషన్ దగ్గర 4 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ అయితే జాతీయ పార్టీ అవుతుంది. మహారాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఉన్నాడు తోట చంద్రశేఖర్ గారు. అవి ఉన్నాయో లేవో ఇప్పుడైతే తెలియదు. కాదు, అట్లా తెలంగాణకు ఒక అధ్యక్షుడు ఉంటాడు కదా. ఇట్లాంటి ఏముండవు. ఏంటంటే గుడ్డే దిశ ఎలబడ్డట్టు ఏదో వేసుకుంటూ పోడు ఏడికి పోతే ఆడ ముళ్ళు ఉందా, కంపు ఉందా అనేది కాకుండా ఏది పడితే అదే వాళ్ళు మాట్లాడుకుంటూ పోతున్న పరిస్థితి. కానీ అబద్ధాలకు పెద్ద కొడుకు అని ఎందుకు చెప్పినా మీకు, అబద్ధాల పునాదుల మీద చరిత్ర నిర్మించలేరు మిత్రమా, గుర్తుపెట్టుకో. ఈయన చరిత్ర కాబోతున్నాడు అనే విషయాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా నేను. ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి ఎందుకు పోటీ చేద్దామే, మాకేం అవసరం, మేము చెయ్యం. మన ఎంపీ ఎలక్షన్స్ లో 0 వచ్చినా ఏం చేస్తాం, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ లేకపోయినారు అంటారు వాళ్ళు. సో ఆయన ఎప్పుడు బీజేపీ